ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నవరాత్రుల్లో మనకు మూడో రోజు వచ్చేసి అన్నపూర్ణాదేవిగా మనకు అమ్మవారి దర్శనం ఇస్తుంది. పరమశివుడికే కర్మ మోక్షం కలగజేయడం కోసం అన్నం ప్రసాదించింది ఆవిడ. సకల జీవులు అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేకపోతే జీవులు లేవు. అందులో మనిషి అన్నం లేకుండా అసలు ఉండలేరు. మనం తినేటప్పుడు కూడా అన్నపూర్ణేశ్వరి, నువ్వు ప్రసాదించావు తల్లి, నువ్వు ప్రసాదించింది నేను తింటున్నాను తల్లి అని నమస్కారం చేసుకొని తినాలి. రోజు కూడా అలాంటి అన్నపూర్ణాదేవి మూడో అవతారం. ఆమెడకు పులుపు అసలు తగలకూడదు. ఆమెడకు కమ్మటి ప్రసాదం పెట్టాలి. అలా పెట్టాలంటే కొబ్బరన్నం పాయసం పెట్టవలసి ఉంటుంది. నవదుర్గల్లో వచ్చేటప్పటికి చంద్రఘంటదేవి అంటే ఎవరు? పరమశివుడి కోసం తపస్సు చేసిన పార్వతీదేవి. అమ్మవారు చంద్రఘంట రూపంలో ఉంటారు. అలాంటి కిరీటం కలిగి ఉంటుంది ఆవిడ. అమ్మవారి ఈ రోజుల్లో ఆవునేయి దీపం పెట్టాలి. అమ్మవారికి ఈ రోజుల్లో అన్నదానం చేస్తే చాలా సంతోషపడుతుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనకు కాదు, మన తరతరాలకు కూడా అన్నానికి లోటు ఉండదు. చక్కగా రుచికరమైనటువంటి ఆహారం తినగలము ఆవిడ అనుగ్రహం ఉంటే. పరమేశ్వరుడికి అన్నం పెట్టిన తల్లి అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.